జై శ్రీరామ్ అందరికీ. రుక్మిణి మేడం మనకు చక్కగా ముద్రలు ఎలా వేసుకోవాలి, ఏ సమస్యకి ఎటువంటి ముద్రలు వేసుకుంటే మనకి తగ్గిపోతుంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు మనం చేయాల్సినటువంటి రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవి ముందు మన ప్రయత్నం మనం చేసుకొని ఆ తర్వాత వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ముందుగా మనకి ప్రతి సమస్యకి ఉన్నటువంటి ముద్రలు, ప్రతిదానికి ముద్రలు అనేవి ఉన్నాయి కాబట్టి ముద్రలు ఉన్నాయి, పాయింట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ ముద్రలు అనేవి మనకు మేడం గారు చాలా చక్కగా వివరిస్తున్నారు. ఆ ముద్రలని మనము విని మనకు ఏ సమస్య అవుతుందో ఆ సమస్యకి ఆ ముద్ర విని అది ప్రయత్నం చేద్దాము. చక్కగా వినండి. మాకు అనేక సార్లు చెప్పారు, అవి మా వాళ్ళందరము పాటించాము, చాలా బాగా తగ్గిపోయాయి. కాబట్టి మిగతా వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని పెడుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం కొన్ని ముద్రలని మన జీవితంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి, లేకపోతే ఒకవేళ మనకి ఇంకేదైనా తెలియకపోయినా ముందు వీటిని వచ్చిన ప్రాబ్లమ్ని ముందు మనం మన చేతుల ద్వారా లేకపోతే మన ఆలోచన ద్వారా ఎలా మార్చుకోవాలో చూసుకొని మన వల్ల కాకపోతే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎప్పుడు తప్పు కాదమ్మా. ఇవన్నీ కూడా మనకి రాకుండా చేయడమే కాకుండా ముందు నుంచి రాకుండా చేస్తే వచ్చిన వాటిని కూడా తగ్గిస్తాయి. అయితే ఇప్పుడు మనం మొదట్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య చాలా మందికి వస్తుంది. కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లంకి ఏం చేయాలో ముందు మనం దాని గురించి చదువుకుంటాం అనమాట. అంటే ఇది ఆకాశ ముద్ర, 2 ముద్రలు ఉన్నాయి. మనం ఇప్పుడు ముద్రలే చెప్పుకుంటున్నాం. ఇంకో క్లాస్లో నేను పాయింట్స్ చెప్తాను. ఈ యొక్క ఏవైతే చెప్తున్నానో ఒక 20 చిన్న చిన్న ఇల్నెసెస్ గురించి చెప్తాను. ఆ ఇల్నెసెస్ లో మనం ముద్రలే మాట్లాడుకుంటాం ఈరోజు. ఈ ఆకాశ ముద్ర అంటే మీ అందరికి ఫస్ట్ టైం చెప్తున్నాను. మన చేతుల్లో మన పంచతత్వాలు, మనకి దీంట్లో పంచతత్వాన్ని మన ఈ చేతుల్లో మనకి భగవంతుడు ఆ తత్వాన్ని ఇక్కడ ఇచ్చాడు. ఎట్లా? ఇది అగ్నికి ప్రతీక అన్నమాట. ఇది అలాగే రెండోది ఆకాశం కాదు, వాయువు. మూడవది ఆకాశం, నాలుగవది భూమి, ఐదవది నీరు అనమాట. అందుకే చూడండి, మనకు తెలిసి తెలియకుండా పిల్లలు వాటి నంబర్ 1కి వెళ్తానని చెప్పి ఇలా చూపిస్తారు కదా. అంటే వాళ్ళల్లో ఏంటంటే ఇది ఎక్కువైంది, మేము దానికి నిండిపోయింది అక్కడ, అది తీర్చుకోవాలి అనే ఫీలింగ్ అనమాట, వరుణ ముద్ర అనమాట. అలాగే మంచినీళ్ళని ఇలా అడుగుతారు, అంటే మాకు దాహంగా ఉంది, అగ్ని ఎక్కువైంది, మాకు మంచినీళ్ళు కావాలి. మనకు తెలియకుండానే మన జీవితంలో ఇవన్నీ కూడా మనకు తెలుసు, ముద్రలను తెలియదు మనం. అలాగే నాట్య ముద్రలు కానీ, లేకపోతే బ్రాహ్మలు వేసే ముద్రలు, ప్రాణాయ ముద్ర, ప్రాణాయ స్వాహ అని ఇట్లా అంటారు, అపానాయ స్వాహ అని 2 మధ్య వెళ్ళని ఇట్లా అంటారు. ఇవన్నీ కూడా సైన్స్ అమ్మా, సైన్స్. లోపల ఉన్న మనకి కనిపిస్తున్న బాడీలో, ఈ బాడీలో నరాలు ఎట్లున్నాయో మనకి కనిపించని ప్రాణిక్ బాడీ ఒక ఎలక్ట్రిసిటీ, మన బయో ఎలక్ట్రిసిటీ అని చెప్పి మన ఎనర్జీ ఉంటుంది. ఆ బ్యాటరీ నడుస్తుంటేనే మనం మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. ఆ శక్తిని మనం ఉపయోగించుకుంటున్నాం అనమాట. అలాగే శరీరం నడవాలంటే ఇంధనం కావాలి కదా. ఇప్పుడు ఒక ఛార్జ్ అంటే ఏంటి, ఒక కారు నడవాలంటే ఇంధనం కావాలి. మన ఇంధనం ఆ ప్రాణశక్తి. అందులో నాడులు ఉన్నాయి, 72,000 నాడులు. అన్ని నాడులు ఇక్కడ మూలలకి కలుస్తాయిటమ్మా. అందులోనూ ఏ వేలులో ఎక్కడ పెట్టుకుంటే దానికి సంబంధించినది మనకు ఆ తత్వాన్ని తగ్గించడం కానీ ఎక్కించడం కానీ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఆకాశ ముద్రను కలుపుతున్నాం. ఆకాశం అంటే మధ్యవేలుని మీరు బొట్టనవేలుని కలిపి ఇలా చక్కగా ఇలా ఎక్కడికి కలిపి పెట్టారంటే ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ తర్వాత నొప్పి వచ్చిన వేళ పడాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టుకొని ఇలా పైకి మిగతా 3 వేలు ఇట్లా పెట్టుకొని మీ తొడ మీద పెట్టుకుంటే ఇక్కడ తొడల దగ్గర కూడా ఒక రకమైన మనకి గ్లాండ్స్, తర్వాత పాయింట్స్ ఉన్నాయిట. ఇలా పెట్టినప్పుడు వీటికి బాగా పనిచేసేటట్టుగా చేస్తాయిట. అందులోనూ మీరు కనుక వెన్నెముక్క సరిగ్గా పెట్టారనుకోండి, స్ట్రైట్ గా, ఆ యొక్క శక్తి కూడా వెళ్ళవలసిన చోటికి చేరుతుంది. ఇలా కూర్చొని పెట్టకుండా అని అలా చెప్తున్నారు. కానీ అలా పెట్టలేకపోతే, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, కూర్చోలేకపోతే పడుకోనైనా పెట్టచ్చు, కానీ మానేయడం మాత్రం మానేయండి. ఇది ఎంతసేపు పెట్టాలి? 5 నిమిషాల నుంచి ఇది 40 మినిట్స్ దాకా మ్యాక్సిమం ఉంటుంది. కానీ ఈ ఆకాశ ముద్ర ముందు 5-10 నిమిషాలతోనే స్టార్ట్ చేయాలి. కాబట్టి మీకు థైరాయిడ్ ఉన్న లెవెల్ని బట్టి మీరు చక్కగా 10 నిమిషాలు చేసినా కూడా పొద్దున 10, సాయంత్రం 10, ఇది ఒక ముద్ర అనమాట. దీనికి మీరు కొంచెం కొన్నాళ్ళు చేసుకుని 2 నెలలు 3 నెలలు చేసుకుని టెస్ట్ చేయించుకోవచ్చు ఎలా ఉంది అని. ఇదే కాకుండా ఇంకో ముద్ర దీనికి ఉందమ్మా, శంఖ ముద్ర అంటారు. అంటే థైరాయిడ్కి 2 ముద్రలు. ఒకటి శంఖ ముద్ర, అంటే శంఖంలాగా కనిపించే ముద్ర. మన మెడని శంఖంతో పోలుస్తారమ్మా. అందుకే మెడలో ఉన్న థైరాయిడ్ గ్లాండ్కి శంఖ ముద్ర చాలా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏ వేలైనా సరే, మీరు లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఇటు పట్టుకోండి, రైట్ హ్యాండర్స్ అయితే మనం మొదటి వేలని ఇలా పెడతాం, ఈ మధ్యకి ఇట్లా పెట్టి ఈ చేతిని మూసేస్తాం. మళ్ళీ చూడండి, ఇలా మధ్యకి పెట్టి ఇలా మూసేస్తాం. మూసి ఈ నెక్స్ట్ చేతిని ఇలా పైకి తీసుకొచ్చి ఈ యొక్క బొట్టన వేలికి మధ్య వేలిని ఇలా తాకిస్తాం అన్నమాట. తాకిస్తే అది శంఖం అవుతుంది. శంఖంలా కనిపిస్తుంది మీ అందరికి. చక్కగా శంఖ ముద్ర ఇది ఇలా పెట్టుకొని కూర్చున్నారంటే, ఈ శంఖ ముద్ర వల్ల 15-20 నిమిషాలు చేస్తే గొంతులో ఉన్న ప్రాబ్లమ్స్, అంటే మీ గొంతు చక్కగా అవడమే కాకుండా థైరాయిడ్ గ్లాండ్ కూడా యాక్టివేట్ అయ్యి, ఇది మీకు థైరాయిడ్ యొక్క ప్రాబ్లమ్ ని హైపర్ అయినా పర్వాలేదు, హైపో అయినా పర్వాలేదు, థైరాయిడ్ కి ఈ ముద్రలో తేడా లేదు. మీకు ఎంత ఉండాలో అంత మంచిగా వచ్చేటట్టుగా చూస్తుంది. ఆ థైరాక్సిన్ కానీ, లేకపోతే టీహెచ్ఎస్, T3, T4 అనమాట. కాబట్టి మీరు ఒక 3 నెలలు చేసి అప్పుడు మీరు చక్కగా టెస్ట్ చేయించుకొని మందులు తగ్గించుకోవాలేమో చూసుకోవచ్చు.